ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఇప్పటివరకు 47 లక్షల మంది రైతుల ఖాతాలలో పెట్టుబడి సాయం జమైంది. అయితే అన్నదాత సుఖీభవలో తొలి విడత ఆర్థిక సహాయం అందని రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. సాంకేతిక కారణాల వల్ల అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి పొందని రైతులు ఆగస్టు 25వ తేదీలోపు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు. ఈ గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అలర్ట్ ఇచ్చింది. రైతులు వారికి అన్నదాత సుఖీభవ ఎందుకు రాలేదో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని సమస్యలు మళ్లీ పురస్కరించుకొని మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఏపీలో పీఎం కిసాన్ యోజనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ డబ్బు కూడా మొత్తం 3 విడతల్లో రైతులకు అందుతుంది. ఇందులో మొదటి విడతగా 7,000, రెండవ విడతగా 7,000, మూడవ విడతగా 6,000 రూపాయలను ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయనుంది. అయితే అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్థిక సహాయం అందని రైతులు సంబంధిత వివరాలతో దరఖాస్తులు చేసుకుంటే ఆర్థిక సహాయం పొందే అవకాశం కల్పించనుంది. లబ్ధిదారుల మరణం, బ్యాంక్ ఖాతాలకు ఎన్పీసీఐ మ్యాపింగ్ లేకపోవడం, ఆధార్ సీడింగ్ నమోదు చేయకపోవడం, ఈకేవైసీ పెండింగ్ ఉండడం వంటి కారణాలతో చాలా మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి చేకూరలేదు. భూముల క్రయ విక్రయాలు, బదిలీలు వంటివి జరిగిన చోట కూడా అన్నదాత సుఖీభవ సాయం అందలేదు. అయితే అటువంటి వారంతా సాంకేతికంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకుని దరఖాస్తు చేసుకుంటే వీరు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు 47 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా సాయం అందింది. రేపే దరఖాస్తుకు లాస్ట్ డేట్ కావడంతో రైతులు అలర్ట్.